తీరుని బట్టి అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. సాహిత్యాన్ని అభినందించే వారిని రసజ్ఞులు అని, ఆ కావ్యాల కవి హృదయంతో చదవడాన్ని రసానుశీలనం అని అంటారు. మనమంతా అదే పనిలో ఉన్నాం కదా మరి. విశ్వనాథ వారు ఒక చోట తొలినాళుల పద్యార్థము తెలియనిచో పాఠకొనది తెలియమి, ఈనాళుల వ్రాసిన కవి దోషము. అంటే పూర్వం పద్యం అర్థం కాకపోతే పాఠకుడి తప్పు అనుకునేవాళ్ళ. ఈ రోజుల్లో అర్థం కాకపోతే రచయితే తప్పు అంటున్నారట. మనం అలాంటి వాళ్ళం కాదు కదా మరి. ఆంధ్ర సాహిత్యం వేల ఏళ్ల పంట. కొన్ని ఘట్టాల కోసమైనా తెలుగు పద్యాలని ఇప్పటికీ చాలామంది ధన్యులు చదవడానికి ఉవ్వుళ్ళూరుతూ ఉంటారు. వైజ్ఞానికంగా ఎంతో పురోగతి సాధించిన ప్రాచీన కావ్యాల్లో ఉన్న సాంప్రదాయాల ప్రభావం ఏదో రకంగా రోజు కనిపిస్తూనే ఉంటుంది. దానికి కారణం వాటిల్లో ఉన్న రమణీయతే కదా. అటువంటి కావ్య ప్రబంధాలలో తలమానికమైనది విజయ విలాసం. ఈ కవి ప్రతి పద్యంలోనూ ఏదో ఒక విశేషం కనిపిస్తూనే ఉంటుంది. చేమకూర వారి శైలి నాటక శైలి. సందర్భానుసారంగా ఛందస్సు అలంకారాలని సృష్టించడంలో వీరికి వీరే పేరు. తంజావూరు రఘునాథుడి పాలనలో దేశం సౌభాగ్యం, ప్రజలు సుఖ సంగీవంగా ఉండగా కవి భారతంలో శృంగారభరిత విజయుడి విలాసాన్ని ఎన్నుకున్నాడు. తనకు ముందువారి కవిత్వాలన్నీ చదివి వంట పట్టించుకొని స్వకపోల కల్పిత మనోజ్ఞ కళాగతికి ఎట్టులేను సరిఛాయా చోరకత చేయగలను అంటాడు. చిన్ననాటనే సూర్యవర ప్రసాదంగా కవిత్వ ధోరణి అబ్బింది. రాజుగారి దగ్గర క్షాత్రధర్మంతో సైన్యాధికారిగా ఉన్న విద్వత్ సభలలో జరుగుతున్న పండిత గోష్ఠులను వింటూ తనకి తెలియని విషయాలని ప్రశ్నించి తెలుసుకునేవాడు కూడా. అలాంటి రాజసభలో గోవింద దీక్షితులు, రామభద్రాంబ, మధురవాణి మొదలైన ప్రముఖుల మధ్య ప్రశంసలను అందుకున్న చేమకూర వెంకటకవి తన మడిలో పండించిన బంగారపు పంట విజయ విలాసం. కృతిభర్త రఘునాథరాయలు కవి. కవి పోషకుడే కాక నూతన తాళాలని వీణ మీద వాయించి చూపిన సంగీత నిపుణుడు కూడా. విజయ విలాసంలో ఒక నాయకుడు, ముగ్గురు నాయికలు, 3 రకాలైన వివాహాలు. ఉలూచి పాతాళ కన్య, ఆమె తానే వచ్చి వలచి ప్రేమించింది. చిత్రాంగద అర్జునుడు మనసుపడ్డాడు. సుభద్రార్జునులు ఇద్దరూ ఇష్టపడి చేసుకున్నారు. ప్రబంధాలన్నీ పురాణ ఇతిహాసాల వల్ల అంతర్గతలే అయినా ఇది భారతంలోని ఇంద్రప్రస్థపురంలో ధర్మరాజు ఆహా బడి అంటూ ప్రజలు మెచ్చేటట్టు పరిపాలిస్తున్నాడని రాశాడు. అర్జునుడు అన్నదమ్ములతో ఎంతో ధార్మికంగా సంతోష జీవనం గడుపుతున్నట్ట. ఇంద్రప్రస్థపురం అమరావతిలా వెలిగిపోతోంది అని అర్జునుని సార్వభౌమత్వాన్ని తెలియజేస్తూ ఆ పుర ప్రాకార సౌధ గజ తురగ పదాది దళాలని వర్ణించాడు. పుష్పలావికలను వర్ణిస్తూ ప్రణయ అలకలతో వచ్చిన విటులని నేనిటికి వచ్చేదనమ్మా ఈ పిలువని పేరంటం అని వలపుని మొలిపిస్తారట. వృక్షాదులను వర్ణిస్తూ పోకమానుల మహిమ, కపురపు అరటుమాకుల మహిమ అద్భుతం అంటాడు. అటువంటి ఇంద్రప్రస్థపురంలో అర్జునుడు తన సౌధంలో ఉండగా ఒక బ్రాహ్మణుడు తన దేవును అపహరించబడింది, రక్షించమని అర్జునుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటాడు. విల్లమ్మల కోసం ధర్మరాజు ఏకాంత మందిరంలో ఉన్న ఆయుధాల కోసం అర్జునుడు వెళ్లడం తటస్థిస్తుంది. ఇదేమి పెద్ద విషయం అనుకుంటున్నారేమో. దానికి పూర్వం నారదుడు అన్నదమ్ములతో చేయించిన ఒక ఒడంబడిక ప్రకారం ఇది ఒక అపరాధం కిందికి వస్తుంది. అపరాధానికి 1 సంవత్సరం తీర్థయాత్రలు, భూప్రదక్షిణం చేయవలసి వచ్చింది. ధర్మరాజు 1 సంవత్సరం భూప్రదక్షిణ బదులు గోప్రదక్షిణ చేయొచ్చు అని పరిపరి విధాలుగా చెప్పినా వినని కిరీటిని అతని ఇష్టసఖుడైన విశారదుణ్ణి, కొంతమంది పరివారాన్ని ఇచ్చి నీకు కళ్యాణమగును అని దీవించి పంపుతాడు. అర్జునుడు పరివారం తీర్థాల్లో కుంకులిడుతూ నేత్రోత్సవంగా గంగాభవానిని చూసి భీష్మునిగాంచి పొందితే నీవు అవ్వా అని తన బంధుత్వాన్ని స్మరించుకొని అందరికీ సకలమ్ములిమ్మని ప్రార్థిస్తూ తలనీ గంగ తీర్థమ్ము చిలికిన వాడీశ్వరుడవును, తలలో చేరిన గోగలికిన తరగల దేరం కలిగిన నీ మహిమలెన్న తరమగునే అంటాడు. అంటే తలపై కొంచెం నీరు చిలికించుకుంటేనే ఈశ్వరుడంత వాడవుతాట.
చారుడు నీరు తాగి ఈ నీటిలో స్నానం చేసిన నేనెంత ఫలం పొందుతాను అంటున్నాడు. ఇది అర్జునుడిదే కాక చేమకూరకి కూడా గంగా భవాని మీద శ్రద్ధ తెలుస్తోంది. సకల శుభమ్మలిమ్మనుచు సన్నుతులీ గతి సేయగా శవంతికన్ అని తెల్ప మంచి గతిన్ జనుదించే బాల సమీరమయ్యడన్ అంటాడు. అనుకూలమైన వాయువులు వీస్తున్నాయట. ఆ గుడాకేశుడు అమరనది విమలవారి నాడుచునుండా ఆ యమునాదిని కూడిన ఇక్కడ భ్రాంతి కలిగినట్టుంది. అంటే ఆయన నల్లటి జుట్టు తెల్లటి గంగా అలా ఉందిట. ఆ గంగా నదీ తీరంలో దృఢవ్రత చర్యలో నిమగ్నం అయి ఉన్నట్ట. ఇలాగే జరుగుతూనే ఉంటే కథ ఎలాగా? ఇక్కడ ఒక మలుపు. భోగవతి నుంచి భాగీరథి వద్దకు వచ్చిన ఉలిచి అనే ఎలనాగ అంటే ఒక లేబ్రాయపు చిన్నదాని కంటపడ్డాడు. ఆమె అర్జునుడిని ఇంతకు ముందు చూడకపోయినా మును ద్రౌపదీ స్వయంవరమునకేగిన కామరూప భోగుల వలన వినియున్న కథన్ తమకం అంటే మోహం కలగగా ఆహా మాయా రూపంలో అర్జునుడి దగ్గరికి వచ్చి స్నానం చేసి సింగారించుకుంటున్న పాండవ మధ్యముడు తానలీలాపరతంత్రుడై ఉయారముగా కలకల నగుచుండే. ఈ సవ్యసాచిని చూసి ఆహా సిగ సంపంగ పూలు కస్తూరి నామంబు సొగసుటులుండవలే అని లతాంగి వాని సొగసుని నుతిస్తూ ఆ అందాలు చూసి ముచ్చటపరుస్తూ రాకొమరు నెరలు నీలము రాకొరు నిరాకరించు రాగాచంద్రుని రాకొట్టు మొగము కెంచి గురాగు పరాకు చేయు ఔరాయి పదములు ఆహా అని యమక ప్రాసాలతో కవి వర్ణిస్తుంటే చదువుతున్నా వింటున్నా మనం కూడా ఆ ఉలాచిలాగా తన్మయత్వం చెందడం ఖాయం. ఇలాంటి సొగసుగాని ఆదిశేషుడు కూడా పొగళ్ళేడు అంటూనే కమ్మటి జాడువాన్నయ్యగలిగిన చెక్కుల టెక్కువాడు చొక్కముగు జాతి కెంపు వెలగగా గొను మోవి మెరుంగువాడు అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లకు వీనిగియ్యడన్ అని నిర్ధారించేసుకుంది. ఇక్కడ అమ్మక చెల్లదు అనే మాటలు ఈ కవిత్వంలో శిలాక్షరాలుగా తరతరాలుగా నిలిచిపోయాయి కదా. ఈ రాజసంతో తేజరిల్లు ఈ రాజుతో క్రీడించవలేవు అని నిర్ణయించుకుని మాపటి వేళ కనికట్టు చేసి అక్కడ అందరిపై చొక్కుపడి జల్లి అందరూ స్మృతి తప్పి పడి ఉండగా జాహ్నవీ తటంలో సంధ్యవార్చి జపతత్పరుడైన కిరీటిని ఆ నాగకాంత తన భుజంగ లోకంలో తన మందిరానికి క్షణకాలంలోకి తీసుకెళ్లిపోయిందిట. అర్జునుడు కళ్ళు తెరిచి నివ్వెరపాటుతో గంగా తీరంలో ఉన్న వాడిని ఇక్కడికి ఎలా వచ్చాను అని మరల అటు ఇటు చూశాట. ఏమాశ్చర్యం, ఇది మన్మథమాయయా గంగానది చేసిన కార్యమా అని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న ఉలూచిని చూసి ఓ వధూమణి ఎవరిదానవు, పేరయ్యది నీకు, ఈ భవనంబున ఒంటరిగా వసింపక కారణమేమి అని అడుగుగా నేను మదవతీ మన్మథ, ఈ జగంబు పాతాళము, నేను ఉలూచి అనుదానను భుజంగరాజ కన్యకన్ అంటుంది. నీ సరిలేని విలాసమ్ముగని వరించి ఇచ్చట నిన్ను కురువీర తెచ్చితి అనగానే అర్జునుడు అబ్బురపడి ఆహా లావణ్యములు నాగకన్యలే సాటి అని విన్నాను గాని నిక్కమయ్యే నిన్ను చూడగన్ అని మనసులో అనుకుని కాముకుడుగాక వ్రతినై భూమి ప్రదక్షిణము చేయునన్ కామించితే మగువా ఇది నీకు తగువా అని వివేకమించుకైనను కలదే అని అడగగా జవ్వని మోమును మొలక నవ్వులతో ఓ రసిక శేఖర జనరంజక రూప ఇటులాన తీయగన్ తగునా, నీవు కామించవాడను కాను అంటే నమ్మే సఖ్యం కాదు, నేను తెలియనిదానని కాను, తీర్థయాత్రావ్రతమున ఉన్నావు, చెరుకు విలుబారికి వెరచి నీదు మరుగుజొచ్చిది చేపట్టు నన్ను ప్రాణదానంబు కన్నను వ్రతము కలదే ఎరుంగవే ధర్మపరుడా నృపకుమారా అంటుంది. అంటే రాజకుమారుడు సమస్తము తెలుసు గదా, అయినా నీకు అనుచితము తగునా, పరసతిని నెనయుట రాజులకు ధర్మమే మహిళా, ధర్మపరాయణుడైన రాజుని నేను అనగా ఉలూచి నేను కన్యను, నా కన్నుల యాన నా వలపు నా కస్తూరి నామము తోడు అన్నిట మీద ధైర్యంగా ఒట్టుపెట్టి ఇప్పుడే కాదు మత్స్యయంత్రమునందు నువ్వు భేదించినది మొదలు నీ చెలువమును వ్రాసి చూసుకుంటూ అనేక విధాలుగా పరితపిస్తున్నాను, ఎంత చెప్పినా మెచ్చవు నృపాలక అని వాపోయింది. దానికి అర్జునుడు నీవు పణిజాతి స్త్రీవి, నేను మనుజుడా, ఏల ఈ కోర్కే అనగా ఉలూచి రాజా
ఈ కలహంసయాన నేను ఎక్కడి నుంచి ఇక్కడికి తెచ్చింది అనే జాలి లేకుండా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావని, చక్కని తెలిసోగ కన్ను గ్రవ ముంచుచుండ బాష్పములు గళముల గనిపించుచుండ గద్గద స్వరంబు దీని ముఖంలో ఉన్న ఉలుచిని చూసి తాళలేక, ఓ చక్కెర బొమ్మ, నా వ్రతము నా చందము తెలిపిది, అంతేగాని నీ చక్కదనము చూసిన నిమిషంబే నిలుపలోపవచ్చునే, అక్కున జేర్పక వశ్యమే అనగానే తలవంచనంతలో ఎక్కడి నుంచో తరలేక్షణకు నులుసిగ్గుతొంతరలే వచ్చిందిట అంటాడు. అది మురిపం అంటే. ఇంతసేపు బింకంగా వాదించినా అర్జునుడు అంగీకారం చూపించగానే తల వంచుకోవడం చూశారా ఎంత ముచ్చటగా ఉందో. ఈ సన్నివేశం అంకిలెరిగి సరసుడు వివాహ విధిజ్ఞుడై మీనాంకుడనరించిన బాడిది సుహైక ముహూర్తము రంబటంచు పర్యంకము చేర నెచ్చిలి కరగ్రహణంబునరించిన్. సిగ్గుతో సంకోచిస్తున్న ఉలూచి అభిప్రాయం గ్రహించి అర్జునుడు ఆ కోమలి చేతిని అందుకొని, వివాహ వేదికే మంచం, శుభముహూర్తమే ఆ రోజు, ఇక మంగళ వాయిద్యాలు ఆమె గాజులు, ఇలా ఏ లోపం లేకుండా వివాహం జరిపించేశాట. ఇంతలో విచిత్రంగా ఒక మాణిక్యపు బొమ్మ బంగారపు పళ్ళెంలో తాంబూలాలు తెచ్చి ఇచ్చిందిట. తాంబూలాలు పుచ్చుకొని సుఖసాగరమున తేలియున్న సమయమున ఆ యోగబలం ఎటువంటిదో కాని సద్యోగర్భన్న ఒక సుపుత్రుడు ఉదయించాట. చతుర్థుడైన అర్జునుడు ఆ పిల్లవాడి లక్షణాలు చూసి ఇలావంతుడని నామకరణం చేశాట. తరువాత ఆ గజగామిని అయిన ఉలూపిని చూసి, తీర్థయాత్రలకు నా వెంట వచ్చిన వారందరి వద్దకు పోవల, సుతుండు నన్ను కలవగలరు అని ఓరడించి ఆ స్త్రీరత్నము ప్రేమతో గంగానదిపై మెల్లగా తెచ్చి తన నిజేశ్వరుడైన అర్జునుని బాష్పముల్ కంట దొరలుచుండగా తిరిగి తిరిగి చూస్తూ తన లోకానికి వెళ్ళిపోయిందిట. ఈ కావ్యం చదువుతుంటే ఒక నాటకం చూస్తున్నట్టుంది కదూ. ఈ ప్రౌఢ సుందరాంగిని ఒక మెరుపు తీగ అనవచ్చును. రఘునాథ దీయుతుడంచు నలువ దీర్ఘాయువసిగి అజేయుజయమని అని ప్రార్థించి ఈ శ్రీరస భావముల్ వెలయు మామక ఈ కావ్య కన్యకన్ పరిగ్రహింపు అయ్య రఘునాథ భూపాల రసికా గ్రణి అని అంకితం చేశాట. ఇంతవరకు విజయ విలాసంలోని ఉలూచి కళ్యాణం ఈ అంశంపై శ్రీమతి వి జయలక్ష్మి గారి ప్రసంగం.